నా బ్యాగ్ వదలండి, నా బ్యాగ్, నా బ్యాగ్, నా బ్యాగ్. అయ్యో ఏమైందమ్మా? లేమ్మా లే. నా బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోతున్నారండి. నా బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయారు. జాగ్రత్త లేమ్మా. నా బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారు. ఏమా ఏమన్నా దెబ్బలు తగిలాయా? అయ్యో పెద్ద దెబ్బ తగిలిందే. అన్న నీళ్ళేమన్నాయా? కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. ఒకసారి చూడనివమ్మా. లేదండి పర్వాలేదు. అయ్యో పర్లేదమ్మా, నేను తుడుస్తాలే. చూడనివ్వు. ఏం కాదు. డబ్బులు నగలు ఏమైనా ఉన్నాయా? ఒక చిన్న ఫోను, ఊరెళ్ళడానికి 1000 రూపాయల డబ్బులు అంతే ఉన్నాయి. సరే వదిలే అమ్మా, దీంతో పోయిందనుకో. ఏ ఊరమ్మా మీది? అమలాపురం పక్కన పల్లెపాలెం అండి. తినటానికి ఏమైనా తీసుకురమ్మంటావమ్మా? లేదక్క వద్దు. ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేసి చెప్పమ్మా. ఎవరి ఫోన్ నంబరు నాకు గుర్తులేదు. ఇప్పుడు ఎవరికని ఫోన్ చెయ్యాలి? పర్లేదండి, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా, జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అమ్మా ఏమైందమ్మా? ఈ టైంలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు? ఏంటమ్మా, ఏదైనా సమస్య? ఇంట్లో నుంచి అలిగొచ్చావా అమ్మా? చూస్తుంటే కొత్తగా పెళ్ళైందల్లా కనిపిస్తున్నావు. నీ భర్తతో ఏదైనా గొడవ? సరేనమ్మా, నువ్వేం చెప్పనక్కర్లేదు, నాకు అర్థమవుతుంది. బాధపడకు, అంతా మంచి జరుగుతుందిలే. నువ్వు ఏడవడం చూస్తుంటే నా మనసుకు కష్టంగా ఉందమ్మా. ఎక్కడికెళ్లాలో చెప్పమ్మా, నేను తీసుకెళ్తాను. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. సర్దుకుని కాపురం చేసుకుని పోవాలి. నా పెళ్ళై 20 సంవత్సరాలవుతోంది. మా ఆయన అలాంటి తాగుబోతోడు కాదు. నాతో ఎన్ని గొడవలు పడినా నా పిల్లలకి బంగారం లాంటి తండ్రి. పిల్లలకేమైనా అయితే అల్లాడిపోతారు. అది దృష్టిలో ఉంచుకొని ఇన్ని సంవత్సరాలు ఆయనతో సర్దుకొని వచ్చేశాను. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మంచి గుణం ఉంటుందమ్మా. దాని గురించైనా వాళ్ళని భరించాలమ్మా.
అక్క, చెప్పండి బాబు. షాప్ క్లోజ్ చేస్తున్నారా? అవును బాబు, ఇప్పుడే అన్ని తీసి పెడుతున్నాను. నీకు పువ్వులు కావాలా బాబు? ఆ, అవునక్క, మల్లెపూలు కావాలి. ఇక్కడ మొత్తం ఎన్ని మూరలున్నాయి? 7-8 మూరలుంటాయి బాబు. హ, మూర 50 రూపాయలు. డబ్బుల ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని ఇచ్చేసాయి. అలాగే బాబు. ఇన్ని పువ్వులు తీసుకెళ్తున్నావు ఎందుకు బాబు? దేవుడి కోసమా? నో 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 నో, నా భార్యకి. భార్య మీద అంత ప్రేమనా? అలా ఏం లేదు. నా భార్యకి పూలు తీసుకువెళ్తే మా అమ్మకి నచ్చదు. మా అమ్మని ఏడిపించడానికే ఈ పూలు తీసుకువెళ్తున్నాను. తల్లి నేర్పించడానికి భార్యకు పువ్వులు తీసుకెళ్తావా? తప్పు బాబు. ఈ విషయం తెలిస్తే నీ భార్య బాధపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్. బాయ్ బాయ్. పాపం ఏ తల్లి కన్న బిడ్డో వీడి చేతిలో పడ్డది. లోకంలో ఎలాంటి మనుషులున్నారో. ఇలాంటి మనిషితో కాపురం చేస్తున్నా ఆ అమ్మాయి జీవితం ఏం బాగుంటుంది? ఏంటో ఈ మనుషులు.